చంద్రబాబుకి మాదిగలు అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు మాదిగలను వాడుకొని అవసరం తీరాక పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉన్న జవహర్కి టికెట్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారంటూ గుర్తు చేశారు. 24 గంటల్లో జవహర్కి టికెట్ ఇస్తున్నామని ప్రకటించకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిరాకరించిన విషయాన్ని ఎంఆర్పిఎస్ ఎంసీడీకేడి నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు వాగ్దానాలకి ప్రకటనలకు పరిమితం కావటం ఇది ఏమాత్రం సమంజసం కాదు. జవహర్ గారికి టికెట్ ఇవ్వకుండా విస్మరించటం ఆంతర్యమేంటి? చెప్పుడు మాటలు విని మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కొత్తపల్లి జవహర్ గారికి మీరు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తే ఖచ్చితంగా మాదిగల ఆగ్రహాన్ని గురికాక తప్పదు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మాదిగ సంఘాలు కృష్ణ మాదిగ గారితో కూడా చర్చిస్తాం. అన్ని మాదిగ సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ఖచ్చితంగా జవహర్ గారికి టిక్కెట్ని మీరు నిరాకరించడం అంటే మాదిగలని విస్మరించడం అనేది మా ఆత్మగౌరవ సమస్యగా మేము దీన్ని ఖచ్చితంగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, 24 గంటల్లో జవహర్కి టికెట్ ఇస్తామని ప్రకటించకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాండ్ రాలేదు. ఏం జరగబోతోంది అసలు? హరిత, జవహర్ మాజీ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జవహర్కి కొవ్వూరు టికెట్ ఇవ్వకపోవడంతో మాదిగలంతా కూడా ఆందోళన బాటపడుతున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో జవహర్కి టికెట్ ఇస్తామని ప్రకటించకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామంటే ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. నిన్న ఉమ్మడి కూటమి సభ జరిగింది చిలకలూరుపేటలో. ఈ సభలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి. 24 గంటల సమయం చంద్రబాబుకి ఇస్తున్నాము, ఖచ్చితంగా జవహర్కి టికెట్లు ఇవ్వాలి. ప్రతి సందర్భంలో కూడా మాదిగల్ని వాడుకొని, రాజకీయంగా వాడుకొని చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటూ వాళ్ళంతా గుర్తు చేసిన పరిస్థితి. వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా హామీ ఇచ్చి మోసం చేశారు. ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పూర్తిగా పనిచేసిన జవహర్ని వాడుకొని కరెక్ట్గా ఎన్నికల సమయంలో డబ్బులకి ఆశపడి లేదా కొంతమంది ప్రలోభాలకి గురవ్వి కొవ్వూరు సీట్ని వేరే వాళ్ళకి కేటాయించారు. ఖచ్చితంగా జవహర్కి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ వాళ్ళంతా తిరగబడిన పరిస్థితి ఉంది. 24 గంటల సమయం చంద్రబాబుకి ఇస్తున్నాము, ఖచ్చితంగా జవహర్ని అక్కడ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టాలి. గతంలో కూడా ఇదే విధంగా చేశారు. మాదిగలకు ప్రతిసారి అన్యాయం చేస్తున్నారంటూ వాళ్ళంతా మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కృష్ణ మాదిగ ఉన్నారో వీళ్ళతో కూడా, అంటే మాదిగలకు సంబంధించి ఉన్న సంఘాలన్నింటితో కూడా మేము చర్చిస్తున్నాము. ఈ రోజు అందరితోటి ఒక రాష్ట్రవ్యాప్త సమావేశం పెడుతున్నాము. ఈ సమావేశంలోగా చంద్రబాబు నిర్ణయం ప్రకటించాలి, లేకపోతే 24 గంటల సమయంలోనే మేము టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వాళ్ళ ఒక అల్టిమేటాన్ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో చంద్రబాబు ఇదే వ్యవహరిస్తున్నారు, ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి. రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు గుర్తొచ్చే మాదిగలు రాజకీయ పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుకు రావట్లేదంటూ వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జవహర్ని కొవ్వూరు నుంచి తిరువూరుకి పంపించారు. తిరువూరులో కూడా పార్టీ కోసం ఆయన కష్టపడ్డాడు. తిరిగి కొవ్వూరు వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా జవహర్ కొనసాగుతున్నాడు. పార్టీని నిలబెడుతున్నా కానీ పార్టీని పట్టించుకోవట్లేదు. ఈ ఒక జవహరే కాదు, మాదిగలకి పూర్తిగా చంద్రబాబు అన్యాయం చేసినట్టు వాళ్ళంతా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జవహర్కి టికెట్ ఇవ్వకపోతే 24 గంటల్లో చంద్రబాబు కార్యాలయాన్ని, అదేవిధంగా ఇంటిని కూడా ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. అల్టిమేటం వచ్చినా కానీ చంద్రబాబు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, టీడీపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో పూర్తిగా ఆగ్రహావేశాలకైతే మాదిగలంతా కూడా గురవుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి అయితే సిద్ధమవుతున్నారు. హరిత, థ్యాంక్ యూ సురేంద్ర.